అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చూసింది కాకపోయినా జరిగింది కరెక్ట్ గా మనకు గుర్తింపుంటే కరెంటు దీపికి నాకు మేము వచ్చినామమ్మా. మొన్న ఇది ఒకటి మనం ముళ్ళపడుతున్నాం. ఎంత పని చేసినావు ఏం చేసిందయ్యా, నన్ను ఏం చేసిందా పెద్దగాడుగా. లేకుండా నన్ను తీసుకోవచ్చు కదా అన్న ఇలాంటి వైర్లు ఉండే అన్న వైర్లు ఉండే కిందికి ఉండే లైన్ మీద మాకైతే లేరు ఎవరు కానీ అది విషయము. కొండపేట గ్రామం, ప్రకాశం గిద్దలూరు. మాది గిద్దలూరు 16వ వార్డు. మాకు వచ్చేసి ఏంటంటే కొండపేట గ్రామంలో 16వ వార్డుకు వచ్చేసి మాకు లైన్ మెయిన్ లేడు. లైన్ మెయిన్ లేని వల్ల ఇప్పుడు మాకు 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అక్కడ సుబ్బారెడ్డి స్థలము కొండపేట వడ్డీలు కొన్నారు. దాంతో వచ్చేసి కుమారస్వామి లైన్ ఉంది. అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాకుంటే మా కొండపేటకు 2 సంవత్సరాల నుంచి లైన్ మెయిన్ లేడు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ట్రాన్స్ఫారం కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అందుకని పిల్లోడు చెట్టు గాలిపటం ఆడుకునేకి పోయి చెట్టు ఎక్కాడు. చెట్టు వల్ల ప్రమాదం జరిగింది. పోయి లైన్ తగిలి చెట్టు వల్ల ప్రమాదం జరిగింది. కాకుండా మెయిన్ ఏంటంటే ట్రాన్స్ఫారం ఉండబట్టి ఆ లైన్ మొత్తం తీసేయాలి. ఆ పక్క ఎనికి పక్క కూడా చాలా బాత్రూమ్ ఆడోళ్ళు పోవాలన్నా కూడా చాలా ప్రమాదకరం ఉంది. కాకుంటే అక్కడ పోయి చూసి మెయిన్ పాయింట్ ఏంటంటే అక్కడ ఆ పక్క ట్రాన్స్ఫారం ఉండకూడదు. ఆ పక్క ఎనికి పక్క ఆడోళ్ళు కూడా బాత్రూమ్ పోనీకి ఒడ్డే కాలనీ అనే పేరు కూడా కొండపేటలో జరుగుతుంది. సుబ్బారెడ్డి దాని స్థలంలో చాలా ప్రమాదకరం. కుమారస్వామిది మెయిన్ సుబ్బారెడ్డి కుమారస్వామి అది మటుకు ఆ లైన్ లో ఉండకూడదు. అది ముఖ్యం గమనిక. మీరు ఆలోచన చేసి పెద్దలు గమనించండి. పోవడం వల్ల అక్కడ గాలిపటం ఉండడం వల్ల ఆ పిల్లోడు చెట్టు లైన్ కిందికి ఉన్నది. చెట్టు ఎక్క ప్రమాదంలో అది జరిగింది. కూడా మేము అడిగినాం సారోళ్ళు, కానిస్టేబుల్ సారోళ్ళు కూడా రాసుకొని పోతుంటే ఏ విధంగా రాసుకొని పోతుంటారు సార్ మేము అడిగినాం. అడిగితే మా పిల్లోడు చనిపోయిండు, మాకు ఏంది సమస్య అని మేము అడిగినాం. అడిగితే సారోళ్ళు కూడా ఏం చెప్పినట్టే మీకు న్యాయం చేస్తామన్నారు. అది ఏంటంటే ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి. లైన్ ఎందుకు లేడు? కేసు రాసుకోపోనీకి అయితే సారోళ్ళు, కానిస్టేబుల్, ఈఆర్ఓ మొత్తం ఉండరు. కానీ పిల్లోడు చనిపోయింది, లైన్ మీద ఎందుకు పెట్టలేదు? గిద్దలూరు 16వ వార్డు ఇన్ని ఓట్లు ఉన్నాయి. ఇన్ని ఓట్లు అప్పుడు మీరు ఎందుకు కానీ మాకు న్యాయం చేయటంలే? మా ఊరు కంసేర్ కొండపేట సీన్ ఉండడు. సీన్ వల్ల కూడా మాకు ఇక్కడనే సీన్ ఉండడు. మాకు ఎందుకు న్యాయం జరగటం లేదు? ఎందుకని మా ఇంట్లో ఒక రోజు కొండపేటలో మొత్తం ఒడ్డే కానీ కరెంటు, భోగిలో మొత్తం లేదు కరెంటు. అందరిలో కరెంటు లేకపోయినా కూడా ఎవడు పట్టించుకుని నాదులు లేడు. మా ఊరు కంసేర్ సీన్ ఫోన్ చేస్తే ఒరే నాకు లేదు నెంబర్ మీరు ఫోన్ చేయండి అన్నాడు. అట్లాంటి ఈ విజయంలో ఇదే కాదు ఇంకా ఏదైనా జరుగుతుంది. ఇక్కడ ఎన్నో పరిస్థితులు జరుగుతాయి. కాకుంటే ఎవరు పట్టించుకుని నాదులు లేడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడైనా న్యాయం చేయండి అని అడుగుతున్నాం.
కానీ న్యాయం చేయటం లేదు. ఎందుకని న్యాయం చేయటం లే? రిపోర్ట్లు రాసుకొని పోతున్నారు. అతని తండ్రి పిల్లోడు చనిపోయాడు. పిల్లోడు చనిపోయిన తర్వాత ఏ కారణంగా న్యాయం చేయటం లేదు? మీరు చేయాలి కదా. ఇప్పుడు మేము రిపోర్ట్ రాసుకొని పోతున్నాం, కరెక్టే. దేనికి రిపోర్ట్ రాసుకొని పోతున్నారు? ఇప్పుడు ఒక ట్రాన్స్ఫారం ఉంది, ఒక ట్రాన్స్ఫారం చుట్టూ కంచె వేయాలి. కంచె కూడా మీరు వేయటం లేదు. కంచె కూడా వేయకుండా మేము చనిపోయినాడు రిపోర్ట్ రాసుకొని పోతుంటే తల్లిదండ్రులకు న్యాయం ఏం జరగాలి? న్యాయం జరగటం లేదు. దాని పరిష్కారం ఏంది? న్యాయం చేసిపోవాలి. అది మేము అడుగుతున్నాం సార్. నా పేరు చిన్ను. మొన్న చెట్టుకి గాయపడం తీసుకుంటుంటే కరెంటు షాకు తగిలింది, అంతే. నేను సంతుగాడు చెప్పిన అందరికి. పిల్లోడే సార్ ఫోన్ చేసిండ్రు, కరెంటు తగిలినాదంటే మేము వచ్చినాం. వచ్చి తీసుకొని ఇంకా భుజంపై ఎత్తుకొని వచ్చిండు ఇంటికాడికి. అదే సార్ మాకు ఇటు జరిగింది. వాళ్ళ అమ్మ అయితే హాస్పిటల్లో పోయింది సార్. ఇంటికాడ అయితే ఎవరు లేరు, ఆడుకొని